ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? నేను లక్ష్మీ ప్రణవి నా పేరు. నా తండ్రి నన్ను, మా అమ్మని చిన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు కనీసం నా దగ్గరికి రాలేదు, నాకేమి ఇవ్వలేదు. నన్ను ఇప్పటి వరకు కనీసం ఒక చాక్లెట్ కూడా కొనివ్వలేదు నాకు. సో నాకు ఇప్పుడు నా రైట్స్ కావాలి. నాకు 18 ఇయర్స్ వచ్చినాయి. ప్రతి దగ్గర తండ్రి పేరు అడుగుతున్నారు, తండ్రి పేరు ఇవ్వలేదు, ఏ సర్టిఫికెట్స్ ఇవ్వలేదు. మా అమ్మ పేరు ఉంది ప్రతి సర్టిఫికేట్లో నా దాంట్లో. ఇప్పుడు చాలా కష్టమవుతుంది. 10th క్లాస్లో కూడా నాకు కష్టమైంది. అంటే ఎగ్జామ్స్ కూడా రాయనివ్వ అని చెప్పింది మా ప్రిన్సిపల్ మేడం. మళ్ళీ అప్పుడు బతిమలాడి అఫిడవిట్ తీసుకొస్తే అప్పుడు అలౌ చేశారు నన్ను. ఇప్పుడు డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయ్యాను, కోటి ఉమెన్స్లో చదువుతున్నాను. అక్కడ కూడా కష్టమవుతుంది. ఏ సర్టిఫికెట్లో అయినా తండ్రి పేరు ఉండాలి, ఎలా ఉండదు మీకు అని ప్రశ్నిస్తున్నారు నన్ను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తండ్రి మీతో కలిసి లేకపోయినా కానీ తండ్రి పేరు, తండ్రి ఇంటి పేరు మెన్షన్ చేసుకోవడానికి ఉంటుంది కదా ఆప్షన్. అలానే మేము కూడా ఇప్పుడు అదే గొడవ పడుతున్నాము. మా అమ్మనంటే వదిలేశారు, నేనేం తప్పు చేశాను? ఒక ఆడపిల్ల అని చిన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయారు. ఫస్ట్ ఒక ఆడపిల్ల పుడితే తనని చంపేశారు. తనని చంపేసిన తర్వాత నేను పుట్టానని మళ్ళీ నన్ను వదిలేసి ఇంకో వైఫ్తో, అంటే ఇంకో సెకండ్ మ్యారేజ్ చేసుకొని 2 పిల్లలు ఉన్నారు, మగ పిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు వద్దు, గౌరవం ఉండదంట సమాజంలో. సో నాకు ఏవి ఏవి ఇవ్వ అని చెప్తున్నారు. మీ డాడీ ఎడ్యుకేటెడ్ పర్సన్ కాదా? ఎడ్యుకేటెడ్, కండక్టర్గా చేస్తున్నాడు జేబీఎస్ కంటోన్మెంట్లో. సో అన్ని డిఎం సార్ని, ఆర్ఎం సార్ని అందరిని అప్రోచ్ అయ్యాం. వాళ్ళు కూడా మీరు ఇది మెయింటెనెన్స్ ఇష్యూ కోర్టులోనే వేసుకోవాలని వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. సర్జనార్ సార్ దగ్గరికి వెళ్ళి అన్ని డీటెయిల్స్ కూడా కనుక్కున్నాము. సార్ అన్ని డీటెయిల్స్ ఇప్పించారు కానీ ఇంకేం న్యాయం జరుగుతలేదు మాకు. కోర్టులో కేసేసాం. కోర్టులో కేసేస్తే లాయర్స్ కూడా తిప్పించుకుంటున్నారు మాతోని. ఫస్ట్ లాయర్ తిప్పించుకుంది 3 months. తను ఏం చేస్తలేదు, అసలు ఏం పిలుస్తలేదని మళ్ళీ సెకండ్ లాయర్కి ఇచ్చారు. తను కూడా ఏం చేస్తలేదు. అందుకే ఇక్కడ ప్రజావానికి వచ్చినాము, ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి. అని ఇక్కడ న్యాయం దొరుకుతుందని. మీ దగ్గర 18 ఇయర్స్ లో మీ డాడీ ఎప్పుడు మీ దగ్గరికి రాలేదా? రాలేదు. రీసెంట్ గా 2025 జనవరి 18లో కలిసాను. కలిస్తే అప్పుడు కూడా అవన్నీ అడగడానికి మాట్లాడితే కనీసం మాస్క్ పెట్టుకొని వచ్చాడు నా దగ్గరికి. మీ డాడీ పేరు ఏం పేరు? కేడం భీమయ్య. మాస్క్ పెట్టుకొని వచ్చాడు, ముఖం కూడా చూపించట్లేదు కనీసం. వాళ్ళ వైఫ్ మాట్లాడు అని అంటే అప్పుడు మాట్లాడాడు. ఒక కూతురుగా నాకు ఎంత ప్రేమ అవన్నీ కావాలి, కనీసం అవి లేవు. చిన్నప్పటి నుంచి నా దగ్గరికి రాలేదు. నేను వెళ్ళాలంట ఆయన కోసం. అంటే నేను చిన్నపిల్ల ఉన్నప్పుడు పాక్కుంటే వెళ్ళాలంట తన దగ్గరికి. డాడీ నువ్వు నాకు కావాలి అని. తను రాడంట, ఇంకో పెళ్లి చేసుకొని సుఖంగా ఉంటున్నాడు. మమ్మల్ని ఇట్లా రోడ్ పాలు చేసిండు. అదే నాకు ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్కి మనీ కావాలి, నాకు అన్ని ఫీజు కట్టాలి. ఒక తండ్రికి ఆయన నుంచి ఏం బాధ్యతలు ఉన్నాయో అవన్నీ నాకు కావాలి, రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు నీకు అట్లీస్ట్ నీ మెయింటెనెన్స్ కైనా కానీ చూసుకుంటా అని చెప్పట్లేదా మీ డాడీ? చెప్పట్లేదు. సంవత్సరానికి 3,000 ఇస్తా అంటున్నాడు. 3,000లో ఒక డ్రెస్ అన్న ఇప్పుడు వస్తుంది. ఏం ఇవ్వని చెప్తున్నాడు. ఐడెంటిటీ అయితే అస్సలే ఇవ్వడంట. అసలు మీరు మాట్లాడారా కూర్చొని నార్మల్ గా మీ ప్రాబ్లం గురించి? మాట్లాడితే ఇలా గొడవ పెట్టి పంపించేశారు మమ్మల్ని. జస్ట్ 3,000 ఇస్తా, ఇంకేం ఇవ్వను అని గొడవ పెట్టి పంపించేశారు. మా మమ్మీని ఒకసారి అంటే అది మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఒక 2 days ఎవరో తెలియని వ్యక్తులు వెంబడించారంట నైట్ పూట. అట్లా ఇంకా అసలు ఏమి ఇవ్వట్లేదు. మాది మల్కాజ్గిరి మండలం. మా డాడీదేమో కొండాపూర్, కామారెడ్డి. ఇప్పుడు 3,000 per year అంటే మీ మెయింటెనెన్స్ ఎట్లా అవుతుంది? మీరు ఒక యాజ్ ఏ గర్ల్ మీరు, సో 3,000 per year కి ఎట్లా యూజ్ అవుతుంది? అసలు ఒక డ్రెస్కి కానీ అది దేనికి యూజ్ కాదు. నా ఫీజే ఎంత నేను అంటే ఫీజు లేకనే మా మమ్మీ ఇప్పటి వరకు గురుకుల హాస్టల్స్లో చదివిపించింది. ఇప్పుడు ఇది కూడా మెరిట్ బేస్ మీద వచ్చింది నాకు, కోటి ఉమెన్స్ కాలేజ్. సో నాకు నా పర్సనల్కి కానీ దేనికి కానీ మా అమ్మమ్మనే పెట్టుకుంటుంది ఇప్పటి వరకు. ఏమి ఇవ్వని చెప్తున్నారు. మీకు ఎవరు హెల్ప్ చేయడానికి, అంటే మీకు హెల్ప్ చేయడానికి ఎవరు రావట్లేదు. పోలీస్ స్టేషన్స్ 3 తిరిగాము. 3 తిరిగితే కూడా వాళ్ళు కూడా జస్ట్ మెయింటెనెన్స్ ఇష్యూ, ఇది కోర్టులోనే వెళ్ళి కేసు వేసుకోవాలని ఎవరు పట్టించుకోవట్లేదు. కనీసం కేసు కూడా ఫైల్ చేయట్లేదు. సో ఇక్కడన్నా మాకు న్యాయం దొరుకుతుందేమో అని ఇక్కడ వచ్చాము ప్రజావాణి. ఏం డిమాండ్ చేస్తున్నారు మీ ఫాదర్? అంటే నాకు అన్ని ఐడెంటిటీస్ కానీ సర్నేమ్ కానీ నాకు మెయింటెనెన్స్కి కానీ నాకు చూసుకోవాలి. ఇప్పటి వరకు ఈవెన్ సర్నేమ్ కూడా ఇవ్వట్లేదు ఆయన మీకు? ఇవ్వట్లేదు. సో ఇప్పుడు నాకు అన్ని చూసుకోవాలి. మా మమ్మీ ఇప్పటి వరకు నన్ను పెంచింది కాబట్టి అతను ఇప్పుడు నుంచి అతనే చూసుకోవాలి. నా తండ్రి, ఒక తండ్రి ఉండి కూడా లేడని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. సరే ఇవ్వ అని చెప్తే మాత్రం నాకు డెత్ సర్టిఫికేట్ కావాలి. లేరని. ఎవరిది డెత్ సర్టిఫికేట్? మా డాడీది. ఒకవేళ ఐడెంటిటీస్ ఏమి ఇవ్వాలంటే డెత్ సర్టిఫికేట్ అన్నా చూపించుకోనన్నా నేను చదువుకుంటా. అట్లా ఏదన్నా ఒకటి కావాలి నాకు. మీరు అది ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? మీ ఫాదర్ కదా, అట్లా ఎట్లా చెప్పగలుగుతున్నారు?
చిన్నప్పుడు రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోయారు. అసలు అంటే ఇప్పటి వరకు పట్టించుకోలేదు, రాలేదు. మరి ఇప్పుడు వచ్చింది తన ప్రేమతోనే అని దగ్గరికి కూడా తీసుకుంటలేదు నన్ను. నా ఫేస్ కూడా చూడడానికి రెడీగా లేరు. సో నేను అందుకే అంటే అదన్నా ఐడెంటిటీస్ అన్న ఇవ్వాలి నాకు, లేదంటే ఆయన చనిపోయాడైనా సర్టిఫికేట్ అయినా కావాలి. పాప కూడా మాట్లాడారు, మీకు మీ హస్బెండ్ కి సమ్ గొడవలు అయ్యి ఒక 18 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా మిమ్మల్ని పట్టించుకోవట్లేదు ఆయన అని చెప్పేసి చెప్పారు. అసలు సమస్య ఏంటి? సమస్య ఏంటంటే ఆడపిల్లలు పుడుతున్నారని కారణం మేడం. నువ్వేం తప్పు చేసావో నీకు ఆడపిల్లలు పుడుతున్నారని అన్నారు. అంటే మరి మీ అన్నయ్యలకి, ఇద్దరికి అన్నయ్యలకి మీ కుటుంబంలోనే ఆడపిల్లలు ఉన్నారు. మొత్తం ఆడపిల్లల కుటుంబం అంతా మీ ఇంట్లోనే ఉంది. మీ పెద్ద అన్నయ్యకి 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. మీ రెండో వదినకి అన్నయ్యకి ఆడపిల్లలు. మరి నీ కుటుంబంలో ఆడపిల్లలు పుట్టారు కదా, వాళ్ళేం తప్పు చేశారని నేను అడిగితే నన్ను కొట్టాడు. నాకు ఆడపిల్లలు, నువ్వేం తప్పు చేసావు, ఆడపిల్లలు పుడుతున్నారంటే అది X+X=XX అనేది నీకు తెలుసు కదా, నువ్వు చదువుకున్నావు కదా. చదువుకొని వాడినంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇది పరిస్థితి అని చెప్పించవచ్చు. నువ్వు చదువుకొని ఇంటర్ చదువుకున్న వాడికి నీకు తెలియదా అని చెప్పేసి అడిగితే ఏది ఎదురు చెప్పకూడదంట. ఆడదనేది భూమికి ఉన్నంత సహనం ఉండాలి. అంటే తొక్కితే తొక్కించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి. ఏం చేసినా ఏ ఒక్కరోజు వాడు నన్ను పోషించలేదు. నా కష్టార్జితం నేను చేసుకొని విద్యావాలంటీ టీచర్గా చేసుకొని సమాజంలో ఒక గౌరవప్రదమైన జీవితాన్ని గడిపాను. 4.5 సంవత్సరాలు మా అత్త వాళ్ళ ఇంట్లో ఊర్లో ఉన్నా కూడా ఏ ఒక్క పెద్ద మనిషి నీ భార్య తప్పు చేయలేదని ఎవరూ చెప్పలేదు. వాడు అక్రమ సంబంధం నా మీద వేయగానే వాళ్ళు ఈజీగా నమ్మేసి పంపించారు. వాళ్ళ రెండో అన్నయ్య వాళ్ళ అమ్మని గొంతును కాలేసి తొక్కి చంపినప్పుడు కూడా వారికి 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ భార్య ఉంది, వాళ్ళని ఎందుకు కోర్టుకు పంపించాలి అని అతన్ని క్షమించి వదిలేశారు. అంత క్రిమినల్ని కూడా క్షమించి వదిలేసేటప్పుడు ఒక ఆడపిల్లకి ఎందుకు న్యాయం చేయరు? పోనీ నీ భార్య తప్పు చేసింది అనుకుందాం, నీ బిడ్డ ఏం తప్పు చేసిందిరా అని ఏ ఒక్క పెద్ద మనిషి అడగలేదు. వాళ్ళు పెద్ద మనుషులా అండి? ఆమె అంటే పరాయి ఇంటి ఆడపిల్ల, ఈ పిల్ల మన బిడ్డ మన రక్తం అని వాళ్ళు ఏ ఒక్క నోట్ల నుంచి ఒక మాట రాలేదండి. మన రక్తాన్ని మన బిడ్డని మనం తీసుకొని పెంచుదాం, అవసరమైతే తన బిడ్డ కావాలి అనుకుంటే అది రాని, ఎప్పుడన్నా రాని అని కూడా వాళ్ళ బిడ్డను వాళ్ళు తీసుకోలేదు. ఆడపిల్లను నాకు ఇచ్చి అంటగట్టి 40 మేము ఇచ్చిన కట్నం మాకు ఇచ్చి ఆ డబ్బులు నా మొహం 5,000 ఎక్కువ ఇచ్చాడండి. అంటే నేను వాడితో పడుకున్నందుకు, కాపురం చేసినందుకు నాకు 5,000 ఇచ్చాడు. వాడు ఏ ఒక్క రోజు నన్ను ప్రేమించలేదు. వాడు సంవత్సరాలు అవుతుంది మీ పెళ్ళైంది? మా పెళ్ళై ఇప్పటికి 21 సంవత్సరాలు పూర్తయింది మేడం. 21 సంవత్సరాల నుంచి నువ్వు మీ హస్బెండ్ కలిసి ఉండట్లేరా? 5 సంవత్సరాలు కలిసి ఉన్నాము. 5 సంవత్సరాల తర్వాత నన్ను మోసం చేసి నన్ను యాసిడ్ పోస్తానని భయపెట్టి సంతకం పెట్టకపోతే నా కనీసం పాపకి ఐడెంటిటీ ఇవ్వు, నా రేషన్ కార్డు, నా ఓటర్ ఐడి ఇవ్వు అంటే అవి డీజిల్, వాళ్ళ ఫ్రెండ్ ఆటోలోకి వెళ్ళి డీజిల్ తీసి కాల్ చేశాడు. నువ్వు ఒకవేళ సైన్ చేయకపోతే ఆ ఓటర్ ఐడి రేషన్ కార్డు కాలబెట్టిన ప్లేస్లో నేను ఉండేదానంట. నన్ను అట్లా కాల్ చేసేవాడంట. నన్ను జీవోత్సవం చేస్తానన్నాడు. కనీసం ఇలా బ్రతుకుంటేనైనా నా బిడ్డను నేను పోషించుకుంటున్నాను, జీవోత్సవాన్ని యాసిడ్ పోసి జీవోత్సవాన్ని చేస్తే మా అమ్మకు మా కుటుంబానికి భారం అని చెప్పేసి భయపడి నేను సంతకం పెట్టొచ్చాను. పెద్ద మనిషిని అడిగాను, నన్ను ఎందుకు ఇంత అన్యాయం చేశారు, నా బిడ్డకు నాకు ఎందుకు ఇంత అన్యాయం చేశారు అంటే, మేము పెద్ద మనుషులము నచ్చ చెప్తాం వాడికి, అరే మంచిగా ఉండరా బాబు కాపురం చేసుకో అని మేము నచ్చ చెప్తామమ్మా. నీ దగ్గర ఇంటికి ఈరోజు ఉంటాం, రేపు వెళ్ళిపోతాం, మా ఇళ్ళకి మేము వెళ్ళిపోతాం. నీ దగ్గర ఉండైతే నేను కాపురం చేయించలేం కదా, అది నువ్వు ఆలోచించుకొని నీ బిడ్డను రక్షించుకోవాలంటే నువ్వు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోమ్మా అంటే, నా బిడ్డను రక్షించుకోవడానికి 50,000 అమ్ముతానంటే వాళ్ళ ఫ్రెండ్ కూడా తిట్టాడు. వాళ్ళ ఫ్రెండ్ పేరు హనుమంతు. ఆ అన్నయ్యకి ఒక అక్క చెల్లె ఉంది కాబట్టి అతనికి ఆడపిల్లల విలువ తెలుసు. వీడికి అక్క చెల్లెలు లేరు కాబట్టి ఆడపిల్లల విలువ వీడికి తెలియదు. ఒక దుర్మార్గుడు వీడు, ఒక సైతాన్ వీడు. అంటే మీ అమ్మాయి పుట్టిన కాంచెల్లి ఒకసారి కూడా మీతో కలవడానికి కానీ మాట్లాడడానికి కానీ ట్రై చేయలేదా? రాలేదు సార్. పాప పుట్టినప్పుడు రాలేదు. ఫస్ట్ పాపకి అంటే డెలివరీ ఖర్చులన్నీ మా అమ్మ వాళ్ళు పెట్టారు, ప్రైవేట్ హాస్పిటల్ చూపించాడు అప్పుడు మా అమ్మ వాళ్ళు పెట్టే ఖర్చు కాబట్టి. సెకండ్ పాపకి మొత్తం అంగన్వాడీలోనే చూయించుకున్నాను, మొత్తం అంగన్వాడీలో పెట్టిన ఫుడ్డే తిన్నాను నేను. పాప పుట్టిందని ఫోన్ చేస్తే రాలేదు. 3వ రోజు పెద్ద మనుషుల ద్వారా, మా గ్రామ పెద్ద మనుషుల ద్వారా ఫోన్ చేస్తే 3వ రోజు వచ్చి చూసి వెళ్ళాడు. పాప ఎంటికల ఫంక్షన్ చేయలేదు, పాప తొట్టెలా చేయలేదు. మెదక్ చర్చిలో వెంట్రుకలు తీస్తే తండ్రి లేకుండా అసలు పాస్టరు వెంట్రుకలు తీయనన్నాడు. ఆయన కాళ్ళు మొక్కి మరి మేము పాప వెంట్రుకలు తీయించుకొని అక్కడ ఫంక్షన్ మా అమ్మ వాళ్ళే చేశారు. అక్కడ బిడ్డ వెంట్రుకలకు ఫంక్షన్ కూడా రాలేదు అంటే వాడు ఎంత దుర్మార్గుడో మీరు ఆలోచించండి. బిడ్డని ఏ ఒక్కరోజు చూడలేదు, ఏ ఒక్కరోజు ఆమెకు ఒక బిస్కెట్ కానీ ఒక చాక్లెట్ కానీ కొనిచ్చిన దాఖలాలు లేవు. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు మీ హస్బెండ్ని? మా పాపకి సరైన న్యాయం జరగాలి. తన తండ్రి పేరు, తన ఇంటి పేరు, తన రైట్స్ తనకి ఇవ్వాలి. ప్రతి ఒక్క ఆడపిల్లకు పుట్టగానే సహజంగా వస్తాయి రైట్స్. ఒక బిడ్డ పుట్టగానే ఎత్తుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఒక తండ్రిది. వచ్చి బిడ్డనే లేచొచ్చి బెడ్ మీద నుంచి లేచొచ్చి డాడీ నన్ను ఎత్తుకో, డాడీ నాకు రైట్స్ ఇవ్వు, డాడీ నాకు నీ ఇంటి పేరు ఇవ్వు, డాడీ నాకు బట్టలు కొనివ్వు అని
పాప అడగాలంట, పాప వెళ్ళాలంట అండి. మరి పాప వెళ్ళాలా తండ్రి వెళ్ళాలా అనేది సమాజానికి తెలిసే ఉండొచ్చు. ఏ ఒక్కరోజు వాడు రాలేదు, ఎత్తుకోలేదు, పాపను చూడలేదు. ఆడపిల్లలు అంటే చులకన. ఆడపిల్లలు అయితే సమాజంలో వాడి గౌరవం పోతుందంట. కొడుకులు అయితే కాలర్ ఎగరేసి చెప్తాడంట నాకు కొడుకులు అని. కొడుకులు చేసిన గొప్ప ఏంటి, ఆడపిల్లలు చేసిన తప్పేంటి? ఆడపిల్ల ఉండడం నేరమా ఈ సమాజంలో? ఒక రాష్ట్రపతి అయింది, ఒక మంత్రి అయింది, ఒక గవర్నర్ అయింది, అన్ని రకాలుగా అభివృద్ధి సాధిస్తున్న ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూర్ఖులు ఉన్నారంటే వాళ్ళకి ఏ శిక్ష వేయాలో ప్రజలు మీరే చెప్పండి. మీరే మాకు న్యాయం జరిపించండి.